కార్మికులకు ఉపాధి దొరకాలి, అట్లాగే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మన ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి, భవిష్యత్తులో ఇది విస్తరించి మరి భారతదేశానికి అట్లాగే ప్రపంచానికి మరి పారిశ్రామిక కేంద్రంగా మన దేశం మారాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు భూ కేటాయింపులు చేస్తూ వచ్చినాయి. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ మహానగర పరిధిలో దాదాపు 20 పైచిలుకు పారిశ్రామిక వాడలున్నాయి. అందులో ముఖ్యమైనది కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఈ జీడిమెట్ల, షాపూర్ ఈ ప్రాంతంలో ఉన్న ఈ పారిశ్రామిక వాడ. ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో దశాబ్దాల కింద ఏర్పడ్డ పార్క్. దాదాపుగా ఈ పక్కనే ఉండే గాంధీనగర్ ఈ ప్రాంతం అంతా కలుపుకుంటే 1100 ఎకరాల పైచిలుకు భూమిని ఆనాడు అప్పటి ప్రభుత్వాలు, అప్పుడు కాంగ్రెస్ ఉన్నదో తెలుగుదేశం ఉందో ఎవరో ఉన్నారు, మొత్తానికి ఆనాడు ప్రభుత్వం, పార్టీ ఏదైనా ప్రభుత్వాలు మరి పరిశ్రమల కోసం ఇక్కడ భూములు కేటాయించినారు. అప్పటి పరిశ్రమకు భూములు కేటాయించినాడు సబ్సిడీ ధరల మీద. అంటే మార్కెట్లో ఎకరం ₹1,00,00,000 ఉంటే కేవలం 10 లక్షల రూపాయలకి, 12 లక్షల రూపాయలకి ఆ రోజు అప్పుడున్న పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు అందజేసినాయి. ప్రభుత్వాలు ఎప్పుడైనా భూములు ఇచ్చేది ఎందుకు పరిశ్రమల కోసము, తక్కువ ధరకు చౌక ధర కంటే కేవలం ఉద్యోగ కల్పనకి, అట్లాగే ఆ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ జరగాల ఇస్తారు. అట్లాంటిది ఈరోజు ఈ ప్రాంతంలో మొత్తానికి నగరం విస్తరిస్తూ పోయింది. విస్తరించిన తర్వాత ఇవాళ మొత్తం ఈ పారిశ్రామిక వాడాలన్నీ హైదరాబాద్ లో కలిసిపోయినాయి. హైదరాబాద్ విస్తరించి ఈ పరిశ్రమల అవతలు కూడా ఔటర్ రింగ్ రోడ్ దాకా హైదరాబాద్ విస్తరణ జరిగింది. కుత్బుల్లాపూర్ ఒకనాడు మున్సిపాలిటీ, ఈ రోజు కాబట్టి ఏం జరిగింది, ఆనాడు ఒకరోజు ₹1000 గజం ఉన్న స్థలం ఈ రోజు ₹1,00,00,000 ఈ ప్రాంతంలో స్థలం, గజం స్థలం పలుకుతా ఉంది. అంటే ₹1,00,000 వేసుకున్నా 50 కోట్లు ఎకరానికి, 1,50,000 వేసుకుంటే 75 కోట్లు ఎకరానికి. ఆ అంత ఖరీదైన స్థలం ఇక్కడ 1100 ఎకరాల స్థలం. అంటే కనీసంగా వేసుకుంటే 50,000 కోట్ల మార్కెట్ ధర చూసుకుంటే 50,000 కోట్లు. కొద్దిగా హయ్యర్ సైడ్ 1,50,000 వేసుకుంటే 75,000 కోట్ల ఆస్తి ఈ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ ఈ 1100 ఎకరాల పారిశ్రామిక వాడ రూపంలో ఉంది. మేము ఇవాళ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇండ్లు లేవు, ఇంకా కట్టలేదు. ఈ 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కట్టలేదు. ఎందుకు కట్టలేదు అంటే స్థలం లేదు అంటారు. పోనీ ఈ ప్రాంతంలో పిల్లలు ఆడుకోవడానికి ఏమైనా పార్కులున్నాయా, అవి కూడా సరిగ్గా లేవు, ఉన్నాయి కానీ సరిగ్గా లేవు, ఇంకా కట్టాలి, కట్టవచ్చు. పోనీ ముఖ్యమంత్రి గారు అంటున్నారు యంగ్ ఇండియా స్కూల్స్ కడతాము, అంతర్జాతీయ ప్రమాణాలతో కడతామని. ఒక 25 ఎకరాల్లో ఇవాళ ఇక్కడ తీసుకుంటే ఒక యంగ్ ఇండియా స్కూల్ కట్టవచ్చు. లేదు పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా లేదు అనుకుంటే కూకట్పల్లికి కూడా ఇక్కడే బ్రహ్మాండమైన స్కూళ్లు, ఒక 4-5 స్కూళ్లు ప్లాన్ చేయవచ్చు, వేలాది మంది పిల్లలకు అవకాశం ఇవ్వచ్చు. అది కూడా చేయరంట. పోనీ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ 1000 ఎకరాలు 1100 ఎకరాల్లో ఒక 500 ఎకరాలు తీసుకుని హైదరాబాద్ లో ఉండే పేదవాళ్లకు చాలా మందికి ఇక్కడ కట్టించి ఇవ్వచ్చు. అది కూడా చేయరంట. మీరు చూశారు మన జూబ్లీ హిల్స్ లో ఆఖరికి బొందల గడ్డలకు కూడా జాగలు లేవు, గ్రేవ్ యార్డ్స్, శ్మశాన వాటికలకు జాగలు లేవు. ఇవాళ వాటి కోసం కూడా జాగలు లేకపోతే పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ మహానగరంలో పార్కులకి స్థలం లేదు, పార్కింగ్ కి స్థలం లేదు, శ్మశాన వాటికకి స్థలం లేదు, పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదు, స్కూల్ కట్టడానికి జాగలేదు, అట్లాగే రోడ్డు విస్తరించాలంటే జాగలేదు. ఇవాళ హైదరాబాద్ లోని 9,300 చిల్లర ఎకరాలు పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన స్థలాన్ని ఇవాళ ప్రభుత్వం కాలుష్యకారక పరిశ్రమలను తరలించే ప్రయత్నం చేస్తున్నది. కాలుష్యం ఉండే పరిశ్రమల్ని తప్పకుండా నియంత్రించాలి, నివారించాలి. వాటిని కావాలంటే మీరు గ్రీన్ ఇండస్ట్రీ కింద మార్చండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇక్కడ కార్మికుడికి లాభం, అటు పరిశ్రమకి లాభం, అల్టిమేట్ గా ఇచ్చిన మరి ఉద్దేశం అది. కానీ ప్రభుత్వం ఏమంటున్నది, ఈ 9,300 ఎకరాలు, అది కూడా ఎంత ధరకి, ఇక్కడ మార్కెట్ ధర 1,00,00,000 ఉంది గజం, అంటే ఎకరం 50 నుంచి 75 కోట్లు ఉంది. కానీ ప్రభుత్వం ఏమంటుంది, రిజిస్ట్రేషన్ ధర 12,000 ఉంది. ఇక్కడ మీరు 4,000 కడితే చాలు, 4,000 రూపాయలు కడితే చాలు గజం. అంటే ఎకరానికి 1,60,00,000 కడితే నీకు 50 కోట్ల నుంచి 75 కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీగా ఇస్తా, అది తీసుకొని నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకో, నువ్వు బ్రహ్మాండంగా 10 తరాల పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆ యాజమానిగా వారు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంది, ఇది ప్రజల భూమి, ప్రజల సంపద. అందుకే ఈ 9,300 ఎకరాల భూ కుంభకోణం, 5 లక్షల కోట్ల భూ కుంభకోణం ఏదైతుందో దీన్ని బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాడాలని చెప్పే నిర్ణయం తీసుకుని మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మీరు ఈ 5 లక్షల కోట్ల ప్రభుత్వ
ఆస్తి ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. దీన్ని సరైన పద్ధతిలో వినియోగించండి. పేదలకు ఇల్లు కట్టివ్వండి, మేము వ్యతిరేకం కాదు. ఈ భూములు వెనక్కి తీసుకోండి, కావాలంటే 50%, 60% వెనక్కి తీసుకోండి. గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుషేరుకు రాసిస్తాం. మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి, మాల్స్ కట్టుకోండి, మీరు ఎంజాయ్ చేయండి. ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము, మీరు అమ్ముకోండి, ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ. పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము ఈ HILTP అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు. ఆ ప్రభుత్వంలో ఆనాడు ఫార్మా సిటీ అని పెట్టాం ముచ్చెర్లలో. 19,000 ఎకరాలు ఈ పరిశ్రమలు తరలించాలి అంటే అక్కడ కాలుష్యం రాకుండా జీరో ఎఫ్లూయెంట్ పెట్టి అక్కడ తరలించాలని మేము ప్లాన్ చేస్తే, ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ రియల్ ఎస్టేట్ దందా, ఇక్కడ HILTP పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా. ఈయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తప్ప ఇంకొకటి ఏది తెలియదు. పరిశ్రమలు తెచ్చేది తెలియదు, ఉపాధి కల్పించేది తెలియదు, భూములు అమ్మడం తెలుసు. కార్మిక సంఘాలకు ఇవ్వరు, పేద ప్రజలకు ఇవ్వరు. కానీ ఎవరికి ఇస్తారు? పెద్ద పెద్ద పరిశ్రమలని చెప్పి ఎవరైతే నడుపుతున్నామని చెప్పి చెప్తున్నారో వాళ్ళకిచ్చి వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి, మాల్స్ కట్టుకోవడానికి ఇవాళ చేస్తున్న వ్యవహారం ఏదైతుందో దీని వెనకాల దాగి ఉన్నది 5 లక్షల కోట్ల కుంభకోణం. ఈయన అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఈయన అవినీతి అనకొండ. ఈయన అన్నదమ్ముళ్ళు, ఈయన చుట్టూ ఉండే కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా, వాళ్ళందరూ కలిసి ఈ 9,300 ఎకరాల మీద కన్నేసి వాటిని కాజేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఢిల్లీకి కప్పంగా కట్టడానికి, ఢిల్లీ పెద్దలకు పంపి పదవులు కాపాడుకోవడానికి మూటలు పంపి చేస్తున్న ఒక కుయుక్తి. దీన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు ఒకరోజు వచ్చినారు పోయినారు ఏం చేస్తారని. ఏం చేస్తామో చూపెడతాం. హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజలను కూడగడతాం, ప్రతి నియోజకవర్గంలో కూడగడతాం. కూడగట్టి చైతన్యవంతులు చేసే విధంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం, హాల్ మీటింగ్లు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం, అన్ని ప్రజా సంఘాలను కూడగలుపుతాం. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము. ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలిపెట్టు. దయచేసి మీరు కూడా కలిసి రావాలి ఈ పోరాటంలో అని చెప్పి ఇక్కడ ఉన్న మా కార్మిక అన్యులకు కూడా నేను తెలియజేస్తూ, ఇదే ధర నిర్ధారణ జరగాలి, నిజ నిర్ధారణ జరగాలి. ధర నిర్ధారణ అంటే ఏంటి? ప్రభుత్వం అంటుంది ఇక్కడ 4,000 గజం ఉంది అందుకే ఇచ్చేస్తామంటుంది. ఇప్పుడు మాకు ఇక్కడికి వస్తే తెలిసింది 1,00,000 ఉందా, 1,50,000 ఉందా? ఇక్కడ 1,00,000 పైనే ఉంది తప్ప 1,00,000కు తక్కువ లేదు గజం. అంటే ఎకరం 50 కోట్లకు తక్కువ లేదు. మరి ప్రభుత్వం అంటున్నది ఇది న్యాయమా? ప్రజలు ఆలోచించాలి. ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా పూర్తి స్థాయిలో దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతాం.